హలో ఫ్రెండ్స్. మన శరీరం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నామని అనుకుంటాం. మనకు గుండె ఉందని తెలుసు, మెదడు ఉందని తెలుసు, రక్తం శరీరమంతా తిరుగుతుందని కూడా తెలుసు. కానీ చాలామందికి తెలియని ఒక గొప్ప విషయం ఉంది. మన శరీరంలో కేవలం మాంసం, ఎముకలు, రక్తం మాత్రమే లేదు. మన శరీరంలో ఒక అదృశ్యమైన శక్తి వ్యవస్థ కూడా ఉంది. ఆ శక్తి వ్యవస్థలో ముఖ్యమైన కేంద్రాలను చక్రాలు అంటారు. చక్ర అనే పదం సంస్కృతి నుండి వచ్చింది. దాని అర్థం చక్రంలాగా తిరిగే శక్తి వలయం అనే అర్థం. మన శరీరంలో ఒక శక్తి ఉంది. దానిని ప్రాణశక్తి అంటారు. మనము శ్వాస తీసుకుంటున్నప్పుడు, మనము ఆలోచించినప్పుడు, మనము ప్రేమించినప్పుడు మన ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. ఈ ప్రాణశక్తి శరీరంలో ఉన్న నాడుల ద్వారా ప్రయాణిస్తుంది. ఆ నాడులు కలిసే ముఖ్యమైన కేంద్రాలే చక్రాలు. పురాతన యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు మన శరీరానికే కాదు, మన మనసుకు, మన భావోద్వేగాలకు, వ్యక్తిత్వానికి, ఆధ్యాత్మికతకు కూడా సంబంధం కలిగి ఉంటాయి. ఈ చక్రాలు సమతుల్యంలో ఉంటే మన జీవితం ఒక సంగీతంలా సాగే అవకాశం ఉంటుంది. కానీ ఈ చక్రాలు అసమతుల్యంలో ఉంటే మనలో తెలియని భయాలు, బాధలు, అసంతృప్తి, ఖాళీభావం వస్తాయి. ఇప్పుడు ఒకసారి ఊహించండి, మన వెన్నుపూస కింద నుండి తలపై వరకు 7 శక్తి దీపాలు వెలుగుతున్నట్టు. ఆ దీపాలే మన 7 చక్రాలు. మొదటిది మూలాధార చక్రం. ఇది మన జీవితానికి అడుగుదొట్టి లాంటిది. ఈ చక్రం మనలో భద్రత భావంను కలిగిస్తుంది. మనకు జీవితం మీద నమ్మకం ఉందా, లేదా ఎప్పుడు భయం వెంటాడుతుందా? అది చాలా వరకు ఈ మూలాధార చక్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ చక్రం బలంగా ఉంటే మనిషి లోపల ఒక గట్టి స్థిరత్వం ఉంటుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా అతను లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది, నేను నిలబడగలను అని. కానీ ఈ చక్రం బలహీనంగా ఉంటే మనిషి ఎప్పుడు ఒక భయంతో జీవిస్తాడు. జీవితం మీద నమ్మకం తగ్గిపోతుంది. అందుకే మూలాధార చక్రం మన జీవితానికి వేర్లు లాంటిది. వేర్లు బలంగా ఉంటే చెట్టు నిలబడుతుంది. అలాగే మూలాధార చక్రం బలంగా ఉంటే మనిషి జీవితంలో నిలబడగలుగుతాడు. ఇప్పుడు రెండవ చక్రం స్వధిష్టాన చక్రం. ఇది నాభి కింది భాగంలో ఉంటుంది. ఈ చక్రం మన భావోద్వేగాల కేంద్రం. మనకు ఆనందం కలిగే శక్తి, మనకు సృజనాత్మకత వచ్చే శక్తి, మనకు జీవితాన్ని ఆస్వాదించే శక్తి ఈ చక్రం నుండే వస్తాయి. ఒక చిన్న పిల్లవాడిని గమనించండి. అతను కారణం లేకుండా నవ్వుతాడు, ఆడుకుంటాడు, ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తాడు. అది స్వధిష్టాన చక్రం సహజ స్థితి. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మన భావోద్వేగాలను దాచేస్తాం, మన ఆనందాన్ని అణచివేస్తాం. అప్పుడు ఈ చక్రం క్రమంగా బలహీనపడుతుంది. అప్పుడు మనిషి జీవితం ఒక భారంలా అనిపిస్తుంది. జీవితం ఒక ప్రయాణం అని మర్చిపోయి దాన్ని ఒక పోరాటంగా మార్చేస్తాడు. ఇప్పుడు మూడవ చక్రం మణిపూరక చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుంది. ఇది మనలో ఉన్న అగ్ని, మన ఆత్మవిశ్వాసం, మన నిర్ణయ శక్తి, మన వ్యక్తిత్వ బలం. ఇవి అన్నీ ఇక్కడి నుండే వస్తాయి. ఈ చక్రం బలంగా ఉంటే మనిషి తన జీవితానికి తానే నాయకుడు అవుతాడు. అతను ఇతరుల అభిప్రాయాల మీద జీవించడు, తన సొంత మార్గం ఎంచుకుంటాడు. కానీ ఈ చక్రం బలహీనంగా ఉంటే మనిషి ఎప్పుడు సందేహంలోనే ఉంటాడు. నేను చెయ్యగలనా, నేను సరిపోతానా అని అతను తానే ప్రశ్నించుకుంటూ జీవిస్తాడు. ఇప్పుడు నాలుగవ చక్రం అనాహత చక్రం. ఇది మన గుండె దగ్గర ఉంటుంది. ఇది మన ప్రేమ కేంద్రం. ప్రేమ అంటే కేవలం ఒక వ్యక్తిని ప్రేమించడం కాదు. ప్రేమ అంటే దయ, క్షమ, మనసు తెరవడం. ఈ చక్రం బలంగా ఉంటే మనిషి ప్రపంచాన్ని ద్వేషంతో కాదు, ప్రేమతో చూస్తాడు. అతను ఇతరుల్ని అర్థం చేసుకునే శక్తి పొందుతాడు. కానీ ఈ చక్రం గాయపడితే మనిషి తన గుండె చుట్టూ గోడలు కడతాడు. మళ్ళీ బాధపడకూడదని ప్రేమను దూరం చేసుకుంటాడు. ఇప్పుడు ఐదవ చక్రం విశుద్ధ చక్రం. ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇది మన సత్యం చెప్పే శక్తి. మనలో ఉన్న భావాలను, మన నిజమైన స్వరాన్ని ప్రపంచానికి చెప్పే శక్తి ఇక్కడ నుండే వస్తుంది. ఈ చక్రం బలంగా ఉంటే మన మాటల్లో నిజాయితీ ఉంటుంది, మన మాటలకు ప్రభావం ఉంటుంది. కానీ ఈ చక్రం బలహీనంగా ఉంటే మనిషి తన నిజాన్ని దాచేస్తాడు. భయంతో, సిగ్గుతో లేదా తిరస్కరణ భయంతో తన అసలు స్వరాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఆరవ చక్రం ఆజ్ఞా చక్రం. ఇది కనుబొమ్మల మధ్య ఉంటుంది. దీనిని మూడో కన్ను అని కూడా అంటారు. ఇది మన అంతర్దృష్టి కేంద్రం. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఏదో సరైనది కాదు అని, లేదా ఇది సరైన మార్గం అని. ఆ లోపలి స్వరం ఆజ్ఞా చక్రం ద్వారా వస్తుంది. ఇది బలంగా ఉంటే మనిషి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటాడు. అతను కేవలం చూడడు,
గమనిస్తాడు, కేవలం వినడు, అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు చివరి చక్రం సాహస్ర చక్రం. ఇది తలపై ఉంటుంది. ఇది మన ఆధ్యాత్మిక చైతన్యానికి ద్వారం. ఈ చక్రం బలంగా ఉన్నప్పుడు మనిషి తనను తాను ఒక శారీరంగా మాత్రమే చూడడు. తనను ఒక పెద్ద విశ్వంలో భాగంగా అనుభూతి చెందుతాడు. అప్పుడు అతనికి ఒక లోతైన శాంతి వస్తుంది. ఎందుకంటే అతను గ్రహిస్తాడు తాను ఒంటరిగా లేడని, ఈ విశ్వంతో అతనికి ఒక అదృశ్యమైన అనుబంధం ఉందని. అందుకే యోగా శాస్త్రం చెప్తుంది, మన జీవితంలో సమస్యలు బయట మాత్రమే ఉండవు. కొన్నిసార్లు మనలోని శక్తి అసమతుల్యం వల్ల కూడా వస్తాయి. ధ్యానం, శ్వాసాభ్యాసం, అవగాహన ఇవి మన చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. చివరకు ఒక విషయం గుర్తుంచుకోండి, మనిషి కేవలం ఒక శరీరం కాదు, మనిషి ఒక శక్తి. ఆ శక్తి సరిగ్గా ప్రవహించినప్పుడు జీవితం ఒక భారంగా కాకుండా ఒక అద్భుతమైన అనుభవంగా మారుతుంది. కాబట్టి కొన్నిసార్లు బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు ఒకసారి లోపలి చూడండి. ఎందుకంటే మన జీవితంలో గొప్ప రహస్యాలు బయట ప్రపంచంలో కాదు, మనలోనే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. మీ లోపల ఒక శక్తి ప్రవహిస్తోంది. మీకు కనిపించకపోయినా, మీకు వినిపించకపోయినా అది అక్కడే ఉంది. మనలో చాలా మంది జీవితమంతా బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. డబ్బు కోసం పరిగెడతాడు, పేరు కోసం పరిగెడతారు, ఇతరుల అభిప్రాయాల కోసం పరిగెడతారు. కానీ ఒక నిజం ఏమిటంటే, మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు అతనికి ప్రపంచాన్ని గెలవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అతను తనలోనే ఒక ప్రపంచాన్ని కనుగొంటాడు. మన శరీరంలో ఈ చక్రాలు మనకు ఒక చిన్న గుర్తు. మనం కేవలం జీవించడానికి పుట్టలేదు, మనం అవగాహనతో జీవించడానికి పుట్టాము. అందుకే రోజులో కొద్దిసేపైనా మీతో మీరు గడపండి. మీ శ్వాసను గమనించండి, మీ మనసును వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే గొప్ప శక్తి మీ లోపలే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లోతైన ఆలోచనలు, జీవితం గురించి నిజాలు, మనసు మార్చే విషయాలు తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దాన్ని మీకు దగ్గరైన ఒక వ్యక్తితో షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న ఆలోచన కూడా ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు వెతుకుతున్న శక్తి, మీరు వెతుకుతున్న ప్రశాంతత, మీరు వెతుకుతున్న సమాధానం అన్నీ కూడా మీ లోపలే ఉన్నాయి. Until then, keep awakening your inner power. Keep aligning your mind and soul. Keep rising beyond your limits. Jai Hind.